Okay, my name is Kumar Swami. I am lecturer in B.Ed College, JMK College of Education. So, my children's 6th standard Rishikesh and 3rd class Advika, my children. Both are studying in this institution, St. Teresa High School. So, today I feel very happy. Why? Because today I attend the science fair program. The National Science Day we have celebrated in this school. C.V. Raman, 1928, February 28, Raman effect is discovered. So that's why we have celebrated the National Science Day. So కరిక్యులం ఫ్రేమ్వర్క్లో NCF 2005 ఏం చెప్తుందంటే చిల్డ్రన్స్ జాయ్ఫుల్ లెర్నింగ్ ఉండాలి, ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ఉండాలి, అదేవిధంగా లెర్నింగ్ వితౌట్ బర్డెన్ ఉండాలని చెప్తుంది. అంటే పిల్లల లోపల ఉన్నటువంటి సృజనాత్మక శక్తుల్ని బయటికి తీయడానికి ఇలాంటి ప్లాట్ఫామ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. సో విద్యార్థుల లోపల ఉన్నటువంటి అంతర్గత శక్తుల్ని బయటికి తీయడానికి ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసినప్పుడు, మ్యాథమెటిక్స్ డే కావచ్చు, సైన్స్ ఫేర్స్ కావచ్చు, ఇలాంటి కండక్ట్ చేసినప్పుడు విద్యార్థుల్లో ఉన్నటువంటి నైపుణ్యం కానీ, విద్యార్థుల లోపల ఉన్న ఆలోచన శక్తి కానీ, సృజనాత్మక శక్తి కానీ ఇలాంటివి బయటకు వస్తాయి. విద్యార్థులు ఫ్యూచర్ సైంటిస్ట్. అంటే మనం చూస్తే విద్యార్థులు అనుకుంటున్నాం కానీ భవిష్యత్తు లోపల వీళ్ళు కాబోయే శాస్త్రవేత్తలు. ఎందుకంటే విద్యార్థులు ప్రతిదీ అబ్జర్వేషన్ చేస్తారు. అలాంటి ఆపర్చునిటీని మన దగ్గర ఈ యొక్క రూరల్ ఏరియాలో ఉన్నటువంటి స్కూల్ అయినప్పటికీ మన దగ్గర సెయింట్ తెరిసా స్కూలు, ఈ స్కూలు అన్ని రంగాల లోపల, అన్ని యాక్టివిటీస్ లోపల పార్టిసిపేషన్ చేస్తున్నది. మనము ఇవాళ వరంగల్, హన్మకొండ, హైదరాబాద్తో పోటీపడి నేను అబ్జర్వేషన్ చేసిన దాంట్లో ఇక్కడ అన్ని కరికులర్ యాక్టివిటీసే కాకుండా కోకరల్ యాక్టివిటీస్లో కూడా పార్టిసిపేషన్ చేసి మనకు ఎడ్యుకేషన్ సిస్టమ్ లోపల ఊకే చదవడమే కాకుండా పిల్లలకు ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి వాళ్ళ లోపల ఆలోచన దృక్పథాన్ని, వాళ్ళ యొక్క సృజనాత్మక శక్తుల్ని బయటికి తీయడం, ఇలాంటి ప్రోగ్రామ్స్ చేసినప్పుడే బయటకు వస్తాయి. అట్లా ఇక్కడ మేనేజ్మెంట్ మన దగ్గర కరెస్పాండెంట్ మేడం శ్రీమతి చెల్లా మమతా మేడం గారు, అదేవిధంగా ఇన్నవారి మన ఇన్స్టిట్యూషన్ ప్రిన్సిపల్ సార్ యాకూబ్ రెడ్డి సార్ గారు, ఇక్కడ మేనేజ్మెంట్, అదేవిధంగా టీచర్స్, అదే స్టూడెంట్స్ కూడా ఇక్కడ చాలా సపోర్టివ్గా. నేను అబ్జర్వేషన్ చేసిన దాంట్లో కొన్ని స్కూల్స్ విజిట్ చేసిన, అక్కడ మెకానికల్ బాండింగ్ ఉంటుంది, అక్కడ వస్తున్నాం పోతున్నాం మనం శాలరీ ఇస్తున్నాం అన్నట్టు ఉంటుంది. కానీ ఇక్కడ చూసిన అబ్జర్వేషన్ ఏంటంటే ఒక రిలేషన్షిప్ బాండింగ్ అనేది ఉంది ఇక్కడ స్కూల్లో. మేనేజ్మెంట్ టీచర్ కోఆర్డినేషన్ కానీ, టీచర్ స్టూడెంట్స్ కోఆర్డినేషన్ కానీ చాలా బాగుంది. ఇక్కడ ఈ రూరల్ ఏరియా లోపల ఉన్నప్పటికీ మనకు ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వగలుగుతున్నారు అని నేను చూసిన దాంట్లో చెప్పగలుగుతున్నా. కాబట్టి పేరెంట్స్ అందరూ కూడా చాలా సపోర్టివ్గా ఉన్నారు. ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అయింది అని 100% చెప్పొచ్చు. ఎందుకనంటే ఇక్కడ ప్రోగ్రామ్ సక్సెస్ కావాలంటే ఎవరు ఒక్కరు చేస్తే సక్సెస్ కాదు. ఇక్కడ మనకు మంచి ఆపర్చునిటీ మేడం వాళ్ళు, ఇక్కడ మేనేజ్మెంట్ వాళ్ళు ఇచ్చిళ్ళు, టీచర్స్ యొక్క సపోర్ట్ ఉన్నది, స్టూడెంట్స్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నది. దానికి ముఖ్యంగా కారణం ఇంకెవరు అంటే బ్యాక్ బోన్ కనబడినటువంటి పేరెంట్స్ సపోర్ట్ కూడా ఉంది. అంటే ఇది ఒక కోఆర్డినేషన్ ప్రోగ్రామ్. ఒక స్టూడెంట్ యొక్క అవుట్కమ్స్ అనేవి అన్ని బయటికి రావాలి అంటే ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉండాలి అంటే ఇంతమంది పాత్ర ఉంటుంది. సో కాబట్టి విద్యార్థి